Hello beginners, welcome to New Betty Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి కేపీఎంజీ అనే కంపెనీ నుండి అనమాట. సో డీటెయిల్స్ చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే కేపీఎంజీ అనే కంపెనీ అనలిస్ట్ ఏఐఎంఎల్ రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. లొకేషన్ వచ్చేసేసి ముంబై, మహారాష్ట్ర, ఇండియా. సో ఇక్కడ ఫ్యూ లైన్స్ ఆఫ్ అబౌట్ దర్ కంపెనీ అనేది ఇచ్చారనమాట. సో కేపీఎంజీ అంటే ఏంటి, అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అవన్నీ అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చారు. సో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూద్దాం. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎట్ ఏ మినిమమ్. సో బీఈ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్ అనమాట. సో మీరు ఫ్రెషర్ అయి ఉండొచ్చు, లేకపోతే 2 years ఆఫ్ డేటా సైంటిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కాంబినేషన్ ఆఫ్ బిజినెస్ ఫోకస్, స్ట్రాంగ్ ఎనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో అడ్వాన్స్ స్కిల్స్ విత్ స్టాటిస్టికల్ ఆర్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ లైక్ పైథాన్ కానీ ఆర్ కానీ, సో వీటిలో అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ ఆల్సో డేటా క్వెరింగ్ లాంగ్వేజెస్ లైక్ ఎక్స్క్యూఎల్, హడూప్, హైవ్, స్కాలా, సో వీటి మీద అన్నా కానీ మీకు అడ్వాన్స్లో నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ హై క్వాలిటీ కోడ్, టెస్ట్స్ అండ్ డాక్యుమెంటేషన్స్, అండ్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ డేటా మేనేజ్మెంట్ టూల్స్ సచ్ యాజ్ ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీ, డేటా లేక్, ఎజ్యూర్ ఎంఎల్, సినాప్స్, డేటాబ్రిక్స్. ఓకే, సో వీటి మీద మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ అండ్ ఎక్స్ప్లోరేటివ్ స్టాటిస్టిక్స్ and proficiency in statistical concepts and ML algorithms, good knowledge of agile principles and processes, ability to lead, manage, build and deliver customer business results, and also the main ఏంటంటే self motivated and a proactive problem solver who can work independently and in teams too. ఓకేనా. సో ఇవి మీలో ఉండాల్సిన మేజర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బీఈ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 22, 23, 24 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా సైంటిస్ట్. ఇక్కడ ఇచ్చారు కదా, బీఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ పోస్టింగ్ డేట్ అనేది 16/1/2025లో జరిగింది. సో అప్లై బిఫోర్ 28/1/2025. సో రేపటికల్లా ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. ఈ జాబ్ వచ్చేసి ఫుల్ టైం అండ్ లొకేషన్ వచ్చేసి ముంబై, మహారాష్ట్ర అనమాట. ఓకే, సో ఇక్కడ అప్లైలో కనిపిస్తుంది కదా, అప్లైలో క్లిక్ చేయండి. సో మీ ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతున్నారు. సో మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఆ అగ్రీ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇలా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో లైక్ టైటిల్, ఇక్కడ టైటిల్ ఇవ్వండి లైక్ మిస్టర్ ఆర్ మిసెస్ అని చెప్పేసి అనమాట. అండ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. జెండర్, మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడా, అన్మ్యారీడా అని చెప్పేసి ఉంటుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ చూసుకొని క్లిక్ చేయండి. అండ్ ఆల్సో కంట్రీ ఇచ్చేసారు, అడ్రస్, సిటీ, టౌన్, పిన్ కోడ్, స్టేట్, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ నేషనల్ ఐడెంటిఫైయర్ అనేది ఇంపార్టెంట్ మ్యాండటరీ ఫీల్డ్ అనమాట. సో అదేంటో చూద్దాము. సో ఇక్కడ మీరు నేషనల్ ఐడెంటిఫైయర్ అని చెప్పేసి క్లిక్ చేసినప్పుడు మీకు ఇంకొక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ కంట్రీ అడుగుతున్నారు కాబట్టి ఇండియా, నేషనల్ ఐడి టైప్. సో ఇది ఒక ఐడి వెరిఫికేషన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు లైక్ ఆధార్ నెంబర్ కానీ, నేషనల్ ఐడెంటిఫైయర్ కానీ, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు. సో మనం అందరం ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి సో ఆధార్ నెంబర్ని క్లిక్ చేసి ఇక్కడ మీ నేషనల్ ఐడి అంటే మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇష్యూ డేట్, ఎక్స్పైరేషన్ డేట్ అవేం మ్యాండటరీ కాదు. సో స్టార్ ఉన్న ఫీల్డ్స్ మాత్రం ఫిల్ చేయండి. లైక్ కంట్రీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. నేషనల్ ఐడి, ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేసి యాడ్ చేయండి. ఓకే, డన్ చేయండి. సో నేషనల్ ఐడెంటిఫైర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని అడుగుతున్నారు క్వశ్చన్స్, డైవర్సిటీ డైమెన్షన్స్ అని, లైక్ రీజాయినింగ్ కార్పొరేట్ వర్క్ ఫోర్స్ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 2+ years అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరేమన్నా వర్క్ ఫోర్స్ రీజాయినింగ్ అవుతున్నారా ఈ కంపెనీలో అని చెప్పేసి అడుగుతున్నారు. నో. ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ రీజన్స్. ఎందుకు ఇక్కడ బెటర్ అని అడుగుతున్నారు, లైక్ ఎయిర్ ఫోర్సా, నేవీయా, ఆర్మీయా, నాట్ అప్లికబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు. నాట్ అప్లికబుల్ అని పెట్టచ్చు. అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ నో. సో డిజేబిలిటీ ఇఫ్ ఇన్ కేస్ మీరేమన్నా డిజేబిలిటీతో ఉండుంటే సో ఇక్కడ డిజేబిలిటీ కేటగిరీ అడుగుతున్నారు. కేటగిరీ ఉన్నాయి కదా, సో ఈ కేటగిరీస్లో మీకు సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ క్వశ్చన్స్ లైక్ ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ అని చెప్పేసి అంటే డిక్లరేషన్ అడుగుతున్నారు. సో ఎస్ఎన్ క్లిక్ చేయండి. అండ్ డూ యూ హ్యావ్ పర్మిట్ టు వర్క్ ఇన్ ఇండియా. సో ఎస్.
సో వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ లొకేషన్స్ అని అడుగుతున్నారు. సో మీ ప్రిఫర్స్ లొకేషన్స్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లైక్ సపోజ్ హైదరాబాద్ అని చెప్పేసి కానీ, లేకపోతే ముంబై అని చెప్పేసి కానీ. సో వాట్ ఎవర్ ద లొకేషన్స్ మీకు ప్రిఫరబుల్గా అనిపిస్తే అవి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ కరెంట్ లొకేషన్ అడుగుతున్నారు. సో మీ కరెంట్ లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు ఏమైనా ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయండి, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేయండి. అండ్ లైసెన్సెస్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు సర్టిఫికేట్స్ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ మ్యాండటరీ ఫీల్డ్స్ కాదు కాబట్టి మీరు ఇన్ కేస్ మీరు ఫిల్ చేయకపోయినా పర్లేదు. ఓకే, అండ్ లాస్ట్లో మీ యొక్క రెజ్యూమ్ అనేది కంపల్సరీ ఇక్కడ అప్లోడ్ చేయండి. అంతే. ఇంకా నెక్స్ట్ సోర్స్ ఆఫ్ హై ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం ఏజెన్సీయా, క్యాంపసా, డైరెక్టా, ఎంప్లాయీ రిఫరల్లా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు పెట్టండి. సో సోర్స్ నేమ్ ఏంటి, సోర్స్ ఈమెయిల్ ఐడి, ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారు అని చెప్పేసి అలాగా. ఐ అగ్రీ రిసీవ్ అప్డేట్స్ అబౌట్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అని అడుగుతున్నారు. సో మీకు ఏమన్నా ఈ కంపెనీ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అయినప్పుడు, లేకపోతే జాబ్ ఓపెనింగ్స్ గురించి మీకు ఏమైనా నోటిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ రావాలని చెప్పేసి అనుకుంటున్నారా అని చెప్పేసి అని అడుగుతున్నారు క్వశ్చన్స్. లైక్ రిసీవ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ అవన్నీ, అంటే మెసేజెస్ అనమాట, మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ అలాంటివి. సో మీకు కావాలి అనుకుంటే టిక్ చేయండి, లేదు అనుకుంటే అలా వదిలేసినా పర్లేదు. నెక్స్ట్ ఈ సిగ్నేచర్ అంటే మనం సైన్ చేసినట్టు అనమాట. సో ఈ మనం పైన ప్రొవైడ్ చేస్తున్న డీటెయిల్స్ మొత్తము ట్రూ అని చెప్పేసి అని సిగ్నేచర్ అనమాట. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసి సరిపోతుంది. అండ్ లాస్ట్లో సబ్మిట్. సో మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. సో నేను ఈ జాబ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో ఎవరికైతే ఈ రోల్కి అప్లై చేసుకోవాలని ఉందో వాళ్ళ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఈ ఫామ్ ఫిలప్ చేసి అప్లై చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.